श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित శ్యామరావు జైకర్ నిన్నటి తరువాయి బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చునున్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మాలా 4 దియావే అన్నారు. వారు రూపాయి అన్నట్టుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలిచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్టు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీనిని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగడంలోని ఉద్దేశం, నేను వీధికి తలవంచి డబ్బులేమి పరిస్థితులను
ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. ఒకసారి బాబా నా వద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వాంతర్యామిత్వం వ్యక్తం అవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభా మండపంలో కూర్చునున్నాను. వర్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వర్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతనిని అడుగు అన్నారు. వర్డే నా దగ్గరకు వచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్టు చెప్పాడు. నాకు వర్డే బాబా భక్తునిగానే తెలుసు కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బు ఇవ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను ₹2.05 అవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా ₹2.05. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగడం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వర్డేకి ఇచ్చాను. వర్డే వెళ్ళి కావలసిన పూజా సామగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణమూర్తిగా భావించి వారి రెండు వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్య ఎప్పుడు పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటిని పూజించమని ఆదేశించారు. కానీ వర్డే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణ మూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనం క్రింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా ప్రక్కనే కూర్చుని కథా శ్రవణం చేస్తున్నాను. ఇంతలో నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథ పారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండింటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చుని నేను కథ వినడం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చుని వినడమా, ఈ సమస్యతో మొదలుపడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చొని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ ఎంత తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా నేను ఏదీ నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. అకారణంగా హింసింపబడే మూగజీవాల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో ఎలా నివారించి వాటికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటన నిదర్శనం. నేను ఒకరోజు దీక్షిత్వాడ వరండాలో ఉన్నాను. అప్పుడు ఒక చిన్న తెల్ల కుక్క పిల్ల పెద్ద కుక్కలను తరుముతుండడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్క పిల్లను చంపాలని కర్రలతో దాని వెంటబడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకి వెళ్ళాను. ఆ కుక్క పిల్ల భయంతో పరిగెత్తి చివరికి మసీదులోనికి చొరబడి బాబా వెనుక దాగింది. బాబాను శరణు చూచితే తనను వారు కాపాడగలరని గ్రామస్తులు తమ బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చేయరని దానికి అనిపించినట్లుంది. దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటకు వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టర్ పెళ్ళే బాబా దగ్గరే కూర్చున్నాం. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమో అని భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పెళ్ళేతో చెప్పాను. నిజానికి ఆ కుక్క పిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। అక్టోబర్ 18వ తేదీ 1936 శ్రీ బాలకృష్ణ వామన్ వైద్య సికే ప్రభు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జిఐపి వయసు 58 సంవత్సరాలు బాంద్రా. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడే 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులిచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమైంది. నేను సెలవు మరియు పాసుల కోసం జిఐపి రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంటు పనులు చేయవలసి ఉన్నందున నాకు సెలవు మంజూరు అవడానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరైంది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపురగాం చేరేసరికి చీకటి పడింది. అప్పుడు కోపురగాం నుండి షిరిడి వెళ్లే మార్గంలో దోపిడి దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమ్మని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడి నుండి వస్తూ కొన్ని షిరిడి వెళ్తూ కనిపించాయి. ఇలా దారి దోపిడీ సంఘటనలేమీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడి చేర్చారు. మేము షిరిడిలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకష్ట చతుర్థి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తర్వాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్టు చేశారు. మాజీ లేకరే ఆలే క్యానా ఉపాసి కోని పాహిలే. పాహి నాహే కాళాచి కేతలే నాహే క్యానా ఉపాసి టేవిలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశారు. అది ఒక అర్థంలో సరియైందే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటాము. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాం. కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యము, మా బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరం లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత మేము మసీద్కి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది, తుజే కళ్యాణ్ హో ఇల్ అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. తర్వాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బస్కు వచ్చి బాక్రీ భాజీ భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాము. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయటం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకి తీసుకెళ్లి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దాన్ని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తర్వాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకు వెళ్ళి మా
నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళటానికి అనుమతించమని వేడుకున్నాను. వెళ్ళు, నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్కు వెళ్ళటం ఎందుకు? అక్కడ ప్లేగు వ్యాపించి ఉంది, వెళ్ళవద్దు. మీ పిల్లల్ని తీసుకొని మీరు వచ్చిన దాన్నే ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజుల్లో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకొని ఇంట్లో పూజలో పెట్టుకోవాలనే కోరికను వ్యక్తపరిచాను. ఆ ప్రక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఓ ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకిచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు అప్పుడు బయలుదేరటం మంచిది అన్నారు. మీరు ఇప్పుడు బయలుదేరటం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకొని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్ చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం మీద విడిచి వెళుతూ ఉంది. అలా రైలు తప్పిపోవటం మంచి శకునంలా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయము మన్మాడ్ రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయిందని, ఫలితంగా ఓ బోగి నుజ్జు అయిందని, బాబా నిరంతరము తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆ ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు అతను నా దగ్గరికి వచ్చి నాకు కొంత డబ్బివ్వండి, మీకు చంద్రం ఇస్తాను అన్నాడు. అలా అడగటం నాకు కోపం తెప్పించి ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళ్తుండగా ఎందుకో నేను మనసు మార్చుకొని వెనక్కి పిలిచి నీకు కొన్ని నాణ్యాలు ఇస్తాను, చందనం ఇవ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకెలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండవసారి షిరిడీ వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీసు స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చితంగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీస్కు ఒకరోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటున్నారు అని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీస్కు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపెట్టారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోటే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తర్వాత వెళ్ళటానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్నా వాడికెందుకో సాయిబాబానే వచ్చారనిపించింది. మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహే గా కేకరం నవనేం అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోకి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తర్వాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తర్వాత వారు సీదా వస్తువులు అంటే గోధుమ పిండి మొదలగు అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను, నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేనెప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాల్లో మాకెన్నో దురదృష్ట సంఘటనలు, సమస్యలు వచ్చాయి.
కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగాను సంతోషంగాను ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ రామ్గీర్ బువా. బాబా పిలిచే పేరు బాబుగీర్. సదా అంటే షిరిడీ నుండి 4 మైళ్ళు. సదాకు చెందిన గంగగీర్ భక్తుడు. వయసు 76 సంవత్సరాలు. షిరిడీ. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే మా ముత్తవ్వ గారి ఇల్లు మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడీ వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు దూప్ఖేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేలు షిరిడీకి చెందిన అమీన్ భాయి కుమారుడు హమీద్కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు అతిథిగా కొన్ని రోజులు. అప్పుడు బాబా 25-30 ఏండ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీర్బాయి ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. దూప్ఖేడా పటేల్ తప్పిపోయిన తన గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెప్తూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతనిని దేనికోసం వెతుకుతున్నావని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా నీ గుర్రం అక్కడ సెలయేటి పక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాను చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నది చెప్పడం తప్ప ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామగిరి బువాకు గుర్తులేవు. బాబా షిరిడీ వచ్చినప్పుడు వారికి నడుం కింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్నీ ధరించి ఉండేవారు. జుట్టును అంటిపెట్టుకుని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవారు. చిలిము, అగ్గిపెట్టె ఉండేవి. భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు పక్కనున్న ఇంట్లో నివసిస్తుండిన యమునాబాయి అత్తగారు బాబాకు ప్రతిదినము సగం రొట్టె ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులు ఇస్తూ ఉండేవారు. మొహియుద్దీన్ బాయ్ అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదలాడుకున్నారు. తర్వాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలో నున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులుండేవారు. ఎవరైనా వారి దగ్గరకు వెళితే వారిని కొట్టేవారు. వంజర్గావ్కు చెందిన గంగగీర్ బువా షిరిడీ వచ్చారు. వారు నీమ్గావ్కు చెందిన నానాసాహెబ్ డెంగ్లేకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెప్తూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు కింద కూర్చొని ఉండగా నానాసాహెబ్ డెంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా షిరిడీ తిరిగి వచ్చి వేప చెట్టు క్రింద ఉండసాగారు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తర్వాత బాబా మసీదుకు వెళ్ళి దానినే తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే
50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడు కుస్తీ పట్టలేదు, కానీ గంగగీరు మొదట మల్లయోధుడు. ఆయన దొండల్గాం పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగీర్లు ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను, కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తూ ఉండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు గాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తర్వాత మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కనురెప్పల పైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి కింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారిల్ అని పలికి తమ చేతులను శంఖం వల్లే మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబాపై మాటలు అన్నప్పుడే బాలుడు క్రింద పడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చొని ఉండడంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి, చుట్టూ మోగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగలబడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగచంద్ మార్వాడితో గడ్డివామి తగలబడిపోతుంది, పరుగున వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివామి తగలబడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊదీ పొట్లం, హారతి పాట ఉన్న కాగితం ఇచ్చి జామ్నేర్ అంటే రోడ్డు మార్గంలో భుషావాల్ స్టేషన్కు 36 కిలోమీటర్ దూరంలో ఉంది. జామ్నేర్ వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్కు ఇచ్చి రమ్మన్నారు. నేను అప్పుడు కాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపర్గాం నుండి జలగాం వరకు రైలు టికెట్కు, అక్కడ నుండి 30 మైళ్ళ దూరంలోనున్న జామ్నేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైల్లో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడుకు, వేకువజామున 2:45 జలగాంకు చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామనేరు ఎలా వెళ్లాలో తోచక సతమతం అవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరికి వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బఘూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతుండగా జామ్నేర్కు వెళ్ళాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపి అతను అంతరార్థమయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरत बाबूजी की जय. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ ఎస్.ఏ. పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరములు, కాయస్థ ప్రభు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంతు మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనం, సత్యలత తెలుసుకొని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఒకసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తన చేతులతో దగ్గరకు రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వర తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తరువాత థర్మామీటర్ తీసుకువెళ్ళి బాబా ఫోటోపై ఉంచి, బాబా
మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే ఈ బిడ్డలు ఎందుకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు? నేనిప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకుని శ్రీరామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటర్ ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండటం చూసి నేనెంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ రఘుజీ గణపత్ సిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పటేల్ మరియు భూస్వామి, వయసు 65 సంవత్సరములు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమన్ భాయ్ ఆతిథ్యం ఇచ్చాడు. అమన్ భాయ్ అప్పుడప్పుడు మా మౌసి ఇంటికి వస్తుండేవాడు. మౌసి కుమారుడైన గణపతి హరి కానాడే కుష్ఠరోగం మరియు జ్వరంతో బాధపడుతుండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక తమ కొడుకు రోగాన్ని నయం చేయగలరని అమన్ భాయి మౌసీకి చెప్పాడు. బాబా వచ్చి అతనిని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపామును పట్టమని, నాగుపాము కుష్ఠరోగిని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపాముని పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తరువాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి సావు తప్పదన్న సమయంలో బాబా ఈ ఇంటికి వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చి తర్వాత ఇనుప కమ్మీని ఎర్రగా కాల్చి 2 కణతలపైని వీపుపైని వాతలు పెట్టారు. దీనితో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీనిని నయం చేయలేదు. కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేను ఒక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్యా ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాల వారు బాబాను ఇష్టపడేవారు. ఒకసారి బీరజ్ చంద్ భార్యకు నగ్నంగా చేసి తీసుకొని వచ్చి అవమానపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గాం మెజిస్ట్రేట్ అయిన అప్పాసాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించాడట. అప్పుడు బాబా, లేదు, అలా చేయడం కుదరదు, అలా చేయడానికి నేనెవరని అన్నారట. ఈ విచారణలో మాలో ఒకరికి తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలల కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్ నగర్ జైలుకు తరలించారు. నేను విడుదల అవటం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరునాటి ఉదయం ధూమాల్ వచ్చి అప్పీలు చేసి మిమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తం నేను నా గేదెను ఒకదానిని అమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఒకసారి నేను వంట చెరుకు కోసం పచ్చిముద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి, పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మోడులని నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను నా పనిని మానివేశాను. డిసెంబర్ 7వ తేదీ 1936 సగుణంవీర్ నాయక్ టీ అంగడి,
వయసు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోర్ మర్మగోవా గ్రామానికి చెందినవాడును. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తరువాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తుండేవాడిని. నరసోబావాడిలో పేంబే మహారాజు వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత అజున్కర్ మహారాజు వద్ద కొన్ని రోజులు గడిపి గాన్గాపూర్ కూడా దర్శించాను. తర్వాత అస్వస్థతకు గురి హుబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజు వద్ద ఉన్నాను. ఆ తర్వాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురము మొదలైన క్షేత్రాలు దర్శించి 1112లో ఇక్కడికి షిరిడీ వచ్చాను. బాబా నన్ను చూసి నేను సిద్ధారూఢ్ మహారాజ్ దర్బార్ నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ నీవు ఒక గొప్ప దర్బార్ నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడీ వచ్చిన 5 నెలల తరువాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ, పలహారాలు అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు, హారతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలగునవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడుతానన్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయటం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. నేను 1911-12లో షిరిడీకి వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీకి వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరికి మోసుకొని వెళ్ళారు. 3వ రోజు ఆమె కాళ్లను కొంచెం కదిలించగలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవ్వటం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తున్న శ్రీ గెయిసాస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చి కొద్ది రోజుల్లో ఆమెకు పక్షవాతం నయమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1914లో బాబా నా కలలో కనిపించి నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తరువాత ఆ అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకి తీసుకెళ్ళి ముందు కొంత దునిలో అగ్నికి అర్పించి మరీ కొంత బాబా కోసం కుండలో అనగా కొలంబలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజులలో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటలు నడిపాను. వంటకు వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తరువాత జనం రావడం తగ్గిపోవడంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసని మహారాజ్ నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తరువాత దీక్షిత్వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు.
అప్పుడు శ్రీ కాపర్డే కూడా షిరిడీలో ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసనితో తహాదా పడ్డాడు. ఈ తగువు తరువాత ఉపాసని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలోచన అగరుబత్తి వ్యాపారి అయిన బాయి ఆలీ బాక్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొటారే అనునతడు భరించాడు. బాబా కూడా 25 రూపాయలు చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకువచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా కేల్కర్, బాపుసాహెబ్ జోగ్, ఉపాసని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలకొట్టాడు. ఆ తరువాత పార్వతి మహదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను తాత్యాకోతే పాటిల్ సూచన మేరకు ప్రతిష్ఠించబడిన ఆ విగ్రహాలను కూడా పగలకొట్టాడు. భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి పగలకొట్టిన పాదుక స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. డిసెంబర్ 9వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ ఝాక్డే ఉరఫ్ నాను మామా ఉరఫ్ నాను భట్ పూజారి, యజుర్వేది, బ్రాహ్మణుడు, వయస్సు 40 సంవత్సరాలు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ ఆరతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపుసాహెబ్ జోగుకి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించడం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడీ వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడీ వచ్చి వారిని చూసి వెళుతూ ఉండేవాడిని. నేను సంగమనేరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండవద్దు, షిరిడీ వచ్చేయి, షిరిడీలో ఎంతో ఆనందం ఉన్నది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడీ రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడీ వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపుసాహెబ్ జోగుకు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవి మీకు చెప్పలేను. నేను మాధవ్ ఫస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణాయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవ్వరూ బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాలలో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. బాయ్, కట్టెలు నీటి తీసుకురా, ఆ తొట్టితో నీళ్లు తీసుకునిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగలించే వాళ్ళము. ఒక్కొక్కసారి దొంగలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకుని మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్య ధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా గను, తుకారాం పాటలు పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని,
భావాన్ని రెండింటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్య ధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా గను ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహమా నజరా కరో అబో మోరే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవ్వరూ లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తరువాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలు ఏమిటో నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మరచిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్డూబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తరువాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపివేశారు. అంతేగాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ రాణే గారి భార్య మరాఠీ మహిళ యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నింటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్ల నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తరువాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తరువాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తరువాత డాక్టర్ రాడే చాలా సంవత్సరాలు ఇక్కడకు రాలేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకుని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీలుగా ఉండగా జరిగిన సంఘటన. గుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేవి నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యంగా ఉండేవారు. భక్తులు వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జనసందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరిగిన అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెబుతుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. డిసెంబర్ 13వ తేదీ 1936 శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మెజిస్ట్రేట్, బొంబాయి రోడ్, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను 1 రూపాయి 2 అణాలు 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారు అడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగటం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను 6 రూపాయల 7 అణాలు దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రి మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి 500 విలువగల ఆస్తిని దోచుకోవటమే కాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడీ వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की जय.
శ్రీ రామచంద్ర వాసుదేవ గేసాస్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డు గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయస్సు 58 సంవత్సరాలు, కొంకణ, బ్రాహ్మణుడు, మే మన్స్ గోఖలే రోడ్డు, ఉత్తర దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడులో తపాలా శాఖలో ఆర్ఎంఎస్ పని చేస్తుండేవాడిని. శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెబుతుండేవారు. ఒకరోజు దీక్షిత్ బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవాంతరం అనారోగ్యానికి గురి అయింది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలైంది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను మరియు షేక్ కబూల్ అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరున్న సముద్రపు పాయలో ఉంది. ఎవరో ఒక అతను పడవలోనికి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో ఆవలి ఒడ్డుకు ప్రయాణిస్తుంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకు అలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేడు. మా ఇద్దరికి తెడ్డు వేయడము చేత కాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివర పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. ఈ కళను బట్టి నా భార్య బతుకుతుందని అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఆ కళ వచ్చిన రోజు నుండి ఆమె కొద్దిగా కోలుకోవడము మొదలుపెట్టింది. డాక్టర్ పరీక్షించి ఆమెను ప్రమాద స్థితి తప్పిపోయిందని క్రమేణా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. నేను నా కళ గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా సశరీరుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూ ఉన్నారని దీక్షిత్ చెప్పారు. నాకు ఉద్యోగంలో పదోన్నతి సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మదన పడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేను ఒక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతను నేను కోరేదేదో ఇవ్వవచ్చును కదా, ఇతడిని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుటి వ్యక్తితో అన్నాడు. అలాగే మీరు చెప్పినట్లు చేస్తాను అని నా ప్రక్కనున్న వ్యక్తి జవాబు చెప్పిన మరుక్షణం 3వ వ్యక్తి అంతరార్థమయ్యాడు. ఇద్దరు అనుభవాలు కళలు చెప్పిన విధంగానే ఈ కళ విషయం కూడా నేను దీక్షిత్కి చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్ ఆ 3వ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2
వంకీలే కదా ధరించేది. మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాడు. బాబా దత్తావతారం అనే వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయనని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్ వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటిని ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిత్యం పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తర్వాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణ చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 కాణీలు అణాలో 4వ వంతు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తర్వాత నా కల గురించి దంబోల్కర్ను సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 53 రూపాయలు కాదని 53 అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని ఆ కళ సూచిస్తుందని దంబోల్కర్ వివరణ ఇచ్చారు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణ చేయడం ప్రారంభించాను. ఒకసారి నేను బాబా గురుచరిత్రను సప్తాహం పారాయణ చేయదలచి దంబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోని దొంగలు జొరబడినట్లు కల వచ్చింది. దీన్ని బట్టి బాబా ఈ మార్పు ఇష్టం లేదని సాంప్రదాయానుసారం పాత ప్రామాణిక గ్రంథమే పారాయణ చేయమని ప్రబోధించినట్లు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రనే సప్తాహం పాటు పారాయణ చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చొని ఉన్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకుని పోవటానికి పాడకడుతూ ఉన్నారు. బాబా వాళ్లను అక్కడ నుండి తొలగిపోమ్మని, ఎదురుగా ఉన్న చోటుకి వెళ్ళిపోమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగులను విరిచివేశారు. మట్టి కుండను పగలగొట్టారు. అంతటితో కళ సమాప్తమైంది. నా భార్య రక్షించబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న గమాత్ చాల్ ఎదురుగా ఉన్న రంగారీ చాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తర్వాత ఆమె కోలుకుంది. దీక్షిత్ నన్ను బాహు సాహెబ్ అని పిలిచేవారు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడీ వెళ్ళడానికి, తిరిగి రావడానికి రైల్లో, బస్సులో టికెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాసక పత్రికలో ఒక సంఘటన ప్రచురితమైంది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడి ఉంది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బాబు సాహెబ్ అని సంబోధించి పలకరించారు. మార్చి 8వ తేదీ 1938 శ్రీ అమోల్ చంద్ చంద్రభావ్ సేఠ్, షావుకారు, వయసు 35 సంవత్సరములు, రహతా. మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. మా నాన్న చంద్రబాబు సేటుకు 2 సోదరులు. పెద్దవాడు రామచంద్ర సేట్, చిన్నవాడు బీర్జీ చంద్ సేట్. మా పెదనాన్నగారి కుమారుడు కుశాల్ భావ్, చిన్నాన్నగారి కుమారుడు ప్రేమచంద్. మా నాన్న 13, 12, 1911లోను, మా పెదనాన్న 1860లోను మరణించారు. మా పెదనాన్న కుమారుడు కుశాల్ భావ్ నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15, 11, 1918లో 62వ ఏట చనిపోయాడు.
ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్ నగర్లో జీవిస్తోంది. మా చిన్నాన్నగారి కుమారుడు ప్రేమచంద్ బీర్జీ చంద్ రహేటకర్ 60 సంవత్సరంలో షావుకార్ ఔరంగాబాద్లోని షాంగజ్లో ఉంటున్నాడు. ఇతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారిని కుశాల్ భావ్ ఫోటోలు ఉన్నాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई